ఉద్యోగంలోకి జాయిన్ అయ్యారు. నేను 1963లో పుట్టాను, అంటే కంపెనీ క్వార్టర్లో పుట్టాను. కంపెనీ క్వార్టర్ నుంచి రిటైర్ అవుతున్నాను. కాబట్టి మా ఫాదరు ఇంతటి మంచి జన్మనిచ్చి, మంచి మానవత్వ విలువలనిచ్చి, మానవతా కోణంతో ఉన్న మనిషిని తయారు చేసేసి చదువుకోమని చెప్పి, ఆ రోజుల్లో చదువులేని వ్యవస్థ ఉండేది సింగరేణిలో. హై స్కూల్లో పోయినట్టయితే ఎస్ఎస్సి 0 ఫలితాలు. అప్పుడు ప్రోత్సహించి కంపెనీలో ఎట్లయినా చేసి ఓర్మన్ ఉద్యోగం సంపాదించాలనే దృఢ సంకల్పంతో నన్ను చదివించారు. వారి సంకల్ప బలం వల్ల నేను ఓర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు మా ఫాదరు కళ్ళల్లో ఆనందం నేను చాలా ఆస్వాదించాను. అప్పుడున్న స్థితిగతులకు అనుగుణంగా నేను ఈ కంపెనీలో అండర్ మేనేజర్ అయితే సరిపోతుంది అని చెప్పే ఆలోచనలో ఉండే. కానీ ఈ సంస్థ నాకు కల్పించిన అవకాశాలు ఇవన్నింటినీ అధిగమించి ఈరోజు సంతృప్తికరంగా జనరల్ మేనేజర్ హోదాలో రిటైర్ అవుతున్నాను అంటే మీద ఉన్న మా ఫాదరు చూసి నన్ను చాలా ఆనందంగా ఆశీర్వదిస్తున్నాడని నేను ప్రగాఢంగా విశ్వసిస్తా. తర్వాత నేను మళ్ళీ రుణపడి ఉన్నాను అంటే సింగరేణి సంస్థకు రుణపడి ఉన్నా. ఎందుకు అంటే సింగరేణిలో పుట్టాను, సింగరేణిలో పెరిగాను. మా ఫాదర్ సింగరేణి చేపట్టి నేను ఈ సంస్థలో ఈ పొజిషన్లో ఉన్నా. నేను సింగరేణిలో ఉండడం చేయబట్టి నా పిల్లలను నేను మంచిగా తీర్చిదిద్దుకోగలిగిన. వాళ్ళందరూ నాకు 3 పిల్లలు, 2 బాబులు, 1 కూతురు, అందరూ 6 ఉద్యోగస్తులు అంటే నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నా. వీళ్ళంతా నేను 48 సంవత్సరం వచ్చేంత వరకే అందరికీ పెళ్లిళ్ళు చేసేసిన. కాబట్టి నేను చాలా సంతృప్తికరంగా ఇందులోకి సింగరేణి సంస్థ నుంచి నిష్క్రమిస్తున్నా. మొదటగా మళ్ళీ నేను రుణపడి ఉన్నాను అంటే నా సీనియర్స్కు, నా సహ ఉద్యోగులకు, నా జూనియర్స్కు. ఎందుకంటే నేను ఏ డిపార్ట్మెంట్లో పనిచేసినా కూడా నేను కొత్తగా ఎక్కడనో చదువుకొని రాలేదు. సింగరేణి సంస్థలో 18 సంవత్సరాల ప్రాయంలో ఇక్కడ ఉద్యోగంలోకి ఎక్కిన తర్వాత ఈ సంస్థనే నాకు అన్నీ కలగజేసింది. ఈ సంస్థ ప్రయాణంలో నాకు నేర్పిన నా సీనియర్లు, నా సహచరులు, నా జూనియర్లు, వాళ్ళకు నేను రుణపడి ఉన్నా. కాబట్టి ఈ సభాముఖంగా వాళ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తర్వాత నాకు సంతృప్తినిచ్చిన సింగరేణిలో కొన్ని సన్నివేశాలు ఏంటంటే, అన్ని డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు నాకు కలగని సంతోషం ఐటీ డిపార్ట్మెంట్లో చాలా అవకాశం చేజిక్కించుకొని ముందుకెళ్ళిన. కాబట్టి ఐటీ డిపార్ట్మెంట్లో పనిచేయడం నాకు చాలా సంతృప్తిగా ఉంది. తర్వాత నేను R&Dలో పనిచేసినప్పుడు ఎన్వికే శ్రీనివాస్ గారు అక్కడ జనరల్ మేనేజర్ అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు. ప్యానల్ నెంబర్ 2 సాల్వేజింగ్ చేసడానికి ఫైర్ ప్యానల్ క్లోజ్ చేసేసి ఆల్మోస్ట్ 250 రోజులు అది రికవరీ ఆపరేషన్ చేసి సాల్వేజ్ చేసి ప్యానల్ నెంబర్ 3 స్టార్ట్ చేయడము చాలా సంతోషం ఇచ్చింది. తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే, నైవేల్ ఇల్గినేట్ కార్పొరేషన్లో వాళ్ళ థర్మల్ ప్లాంట్స్ను సింగరేణిలో ఉన్న టెక్నాలజీ ద్వారా అది రివైవ్ చేయించడము అనేది చాలా సంతోషం. తర్వాత ఈ మధ్య SRB3 మైన్ ఫైర్ అయినప్పుడు అది పర్మనెంట్గా క్లోజ్ కాకుండా ఆ మైన్ కాపాడి ప్రొడక్షన్ రివైవ్ వితిన్ 15 డేస్లో రివైవ్కు స్టార్ట్ చేయడము అనేది చాలా సంతృప్తికరంగా ఉంది.
ఏది ఏమైనా కూడా ఈ సంస్థ నాకు చాలా ఇచ్చింది. సంస్థ నుంచి చాలా బరువుగా అన్ని మూటగట్టుకొని వెళ్ళిపోతున్నా. కాబట్టి ఈ సంస్థకు నేనేమిచ్చినా రుణం తీర్చుకోలేను. తర్వాత సిఎంఐ వాళ్ళు ఈరోజు ఫేర్వెల్ అరేంజ్ చేశారు. పదవి విరమణ సందర్భంగా నేను కూడా శ్రీరాంపూర్ ఏరియాలో ఏరియా ప్రెసిడెంట్గా చేశాను సిఎంఐ. తర్వాత RG2లో ఏరియా ప్రెసిడెంట్గా చేశాను. ఇదే కార్పొరేట్లో 2013లో కూడా ఏరియా ప్రెసిడెంట్గా చేశాను. ఏరియా ప్రెసిడెంట్ ఆఫ్ కార్పొరేట్ ప్రతి నెల కంపల్సరీ ఈ పదవి విరమణ కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు చాలా ఓపికతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి వాళ్ళకు సభాముఖంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు నాతో పాటు ఇంకా 4 అధికారులు పదవి విరమణ చేస్తున్నారు. ఈ సంస్థ నాకు ఇచ్చినట్టే వాళ్లకు కూడా అన్ని ఇచ్చిందని నేను నమ్ముతున్నా. వాళ్ళకు కూడా సంస్థ పైన చాలా ప్రేమాభిమానాలు ఉన్నాయి. కాబట్టి ఈ సంస్థ ఎప్పుడు ఎంత చేసినా కూడా చాలా తక్కువ. కాబట్టి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నాకు ఈ కార్యక్రమాన్ని చేపట్టి మీరందరూ శ్రద్ధగా వచ్చి విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. సమయం టైంలో నేను మాట్లాడింది అనుకుంటా. థ్యాంక్ యూ సార్.